తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. లూకా శుభవార్త 2వ అధ్యాయము 51వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు మిమ్ము తన కృపతో ప్రేమతో నింపునుగాక. ఈరోజు మనం తల్లి మరియమాత నిష్కలంక హృదయాన్ని స్మరించుకుంటున్నాం. హృదయంలో కపటం, స్వార్థం, పాపం, అసూయ, అవివేకం లేనటువంటి పవిత్రమూర్తి కన్యమరియ. ఆమె హృదయంలో ఎల్లప్పుడూ ప్రభుని మాటలను, క్రియలను దాచుకొని ధ్యానిస్తూ ఉండేది. అందుకే ఆమె హృదయంలోనికి ఎలాంటి కలంకం సోకలేదు. పాపం లేని పుణ్యమూర్తి యేసు ప్రభుని తల్లి. తండ్రి దేవుడు కన్యమరియ యేసు తల్లిగా చేయుటకు ఆమెను తన కృపావరాలతో నింపాడు. ఆమె ఆత్మలోనికి కలంకం సోకకుండా కాపాడాడు. అందుకే పవిత్రుడైన ప్రభుని తన గర్భమందు మోయగలిగారు. జన్మనిచ్చి పెంచి పోషించారు. తల్లి మరియమ్మ తన మనసునందు దాచుకున్న కొన్ని అంశాలు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం ప్రకారం దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకిస్తూ తిరుగ ప్రశ్నలు వేయు సన్నివేశం. రెండవది లూకా శుభవార్త 1వ అధ్యాయం 49వ వచనం ప్రకారం మీరు నా కొరకు వేల వెదుకుతున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండ ఆవశ్యము అన్న యేసు మాటలను, ఇంకా దేవాలయంలో సిమియోను ప్రవక్త చెప్పిన మాటలను లూకా శుభవార్త 1వ అధ్యాయము 34-35 వచనాలలో. ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీల అనేకుల పతనమునకును ఉద్ధరింపునకును కారుకుడగును, వివాదాస్పదమైన గుర్తుగా అనేకుల మనోగత భావములను బయలుపరుచును అని. ఇంకా ఒక ఖడ్గము మరియమాత హృదయమును దూసుకుపోనున్నదని. ఇవన్నీ మనిషిని మనస్సును కలవరపెట్టేవే. కానీ కన్యమరియ దేవునిపై ఉన్న నమ్మకంతో వానిని మనస్సున పదిలపరుచుకొనెను. మనం కూడా క్రీస్తు అనుచరులముగా కన్యమరియను ఆదర్శంగా గైకొని ప్రభుని మాటలను హృదయమందు ఉంచుకొని ధ్యానించుదాం, ప్రార్థించుదాము. ప్రేమగల మా ప్రభువా, మేమును మీ వాక్కును మా మనస్సునందు ఉంచుకొని ధ్యానించి జీవించే శక్తియుక్తులను మాకు దయచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.